అమ్మ అంటే రక్షకత్వం. ఆ అమ్మ పాల గురించి మాట్లాడుతూ డాక్టర్లు ఒక మాట చెప్తారు. 4 నెలల నుండి 6 నెలల వరకు ఒక శిశువు యొక్క శరీరమునకు కావలసినటువంటి సమస్త పోషకత్వ విలువలతో కూడినటువంటి పదార్థములతో కూడుకున్నటువంటి పాలు పరమ పరిశుభ్రంగా, ఇక ఈ ప్రపంచంలో ఎక్కడ దాచి మీరు అంత పరిశుద్ధంగా ఉంచలేరు. అంత పరిశుద్ధంగా ఉంచగలిగినటువంటి ఆరోగ్యవంతమైన పాలు తయారయ్యేది ఒక్క అమ్మలోనే. స్థితికారక శక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను డాక్టర్స్ వ్రాసినటువంటి పుస్తకాల్లో చదివిన మాట మీతో మనవి చేస్తున్నాను. ఇది శాస్త్రంలోది కాదు. శాస్త్రం మాతృదేవో భవ అంది. అమ్మకి పాలెందుకు ఊరుతాయంటే అమ్మ అన్నం తిన్నందుకు కాదు. అమ్మ స్తన్యాన్ని పట్టుకుని వాడు చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావన చేత ఊరిపోతాయి. చిత్రం ఏమిటంటే, వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుందని రాశారు. అంత గొప్ప స్వరూపం అమ్మయందు నిక్షిప్తమై ఉంటుంది. అందుకే ఆమెయే విష్ణువు. ఆమెని మించినటువంటి రక్షకుడు లోకంలో లేడు. అమ్మ లాంటి రక్షకత్వం ఇక ప్రపంచంలో ఉండదు.